కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల గత ప్రభుత్వం ఏం సాధించిందో అందరికీ తెలుసని, ప్రస్తుత సర్కార్ సైతం అదే బాటలో నడుస్తున్నట్లు ఉందని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా మాట్లాడిన పాయల్ శంకర్, బడ్జెట్లో ప్రతి పద్దుకు స్పష్టత ఉండాలన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్ ఏమీ లేదని విమర్శించారు. ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడంపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాయన్నారు. రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని చెప్పారు. ఆదిలాబాద్ వేదికగా రాష్ట్రానికి సహకరించేందుకు సిద్ధమని స్వయంగా ప్రధాని చెప్పినా ఇటీవల అసెంబ్లీలో చేసిన తీర్మానం బాధించిందని చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష? గత ప్రభుత్వానికి లాభం ఏం జరిగింది? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల, నరేంద్ర మోడీ గారిని నిందించడం వల్ల ప్రజలు ఏ రకంగా వాళ్ళకి శిక్షించిందో తెలుసు. ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొంత చదివే ప్రయత్నం చేసిన పెద్ద తేడాలు ఏమి లేవు అధ్యక్ష. ఏదైతే ఎక్సైజ్ ఉన్నదో ఆ ఎక్సైజ్ మీద ఉన్నటువంటి ఆదాయాన్ని దాదాపు 7,000 పైచలకు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. భూములు అమ్మి వాళ్ళు 6,000 కోట్లు జమ చేస్తే వీళ్ళేమో 10,000 కోట్లు జమ చేస్తామని అంటారు. అవి ఎట్లా అమ్ముతారో, ఏవి అమ్ముతారో, జిల్లాలు అమ్ముతారా, రాష్ట్రం అమ్ముతారా, ఎవరి అమ్ముతారో క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొక పద్దు పెట్టిండ్రు అధ్యక్ష, 14,000 కోట్లు అదనంగా సేకరిస్తామని. ఎక్కడికి వెళ్ళి సేకరిస్తారు అధ్యక్ష? ఈ శాసనసభలో పెట్టేటటువంటి ప్రతి పద్దు మీద ఒక క్లారిటీ ఉండాలి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. రైతులందరికీ పంట రుణాల మాఫీ అన్నారు. అందుకు 31,000 కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు. మాకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో 64,90,000 మంది రైతులు 79,000 కోట్ల షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నారు. అసలు మీరు అరువులను ఏ ప్రాతిపాదికన నిర్ణయించిండ్రో, ఈ 31,000 కోట్లే ఎందుకు వచ్చిందో ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. మీరిచ్చినటువంటి 11 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు ఏ ప్రాతిపాదికన మాఫీ చేసిండ్రో దాంట్లో కూడా గందరగోళం ఉన్నది. మిగతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు. దానికి కూడా నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.